ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి ఒక వ్యక్తి రేపొద్దున ప్రజల యొక్క ఆవాజ్ని వినిపించనికే అప్పర్ హౌస్కి పోతున్నటువంటి వ్యక్తిని ఆదిలనే కంఠాన్ని నొక్కేసినటువంటిది ఈరోజు ఎన్నికల కమిషన్ బీజేపీ కలిసి చేసినటువంటి డ్రామా. కుట్ర అంటారు, డ్రామా కూడా కాదు అది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు చెప్పుర్రి కంప్లైంట్, నేను అదే ఛాలెంజ్ చేస్తున్నా బీజేపీ వాళ్ళని. ఆడ వచ్చేయమంటాడు, సీరియల్ నెంబర్ని చూపిస్తాడు. సీరియల్ నెంబర్ని ఎవరైనా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోతాడు, అది కూడా నేను ఉదాహరణ ఇస్తా. రోజు 100 మంది వచ్చి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇస్తారు. ఈ వచ్చినటువంటి 100 మంది కూడా రసీదులు ఇచ్చుకుంటా వాళ్ళు ఏది జీడీ ఎంట్రీలు చేస్తారు, జనరల్ డైరీ ఎంట్రీ చేస్తారు. ఎంతమంది వచ్చిర్రు, పలానా రామ్మోహన్ వచ్చిండు, పలానా సద్దాం వచ్చిండు, పలానా సునీల్ వచ్చిండు, పలానా సిద్ధార్థ్ వచ్చిండు, వచ్చి ఫిర్యాదులు ఇచ్చిన వాళ్ళందరివి కూడా రాసుకుంటూ పోతారు. కానీ అసలు ఇక్కడ ఇష్యూ జరిగిందా లేదా, ఇవి కంప్లైంట్ చేసేటటువంటి లాయకా కాదా అనేటటువంటి పోలీస్ స్టేషన్ ఎట్లా జరుగుతుందో కోర్టులో కూడా ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అసలు ఇది కేసు రిజిస్టర్ చేసేటటువంటిది అవునా అవుతుందా కాదా, ఇది రిజిస్టర్ చేసేటటువంటి లాయక్ ఉందా లేదా అనేటటువంటి విచారణ కోర్టు కూడా అవతలి వ్యక్తులను కూడా పిలిపించి మాట్లాడడం జరుగుతుంది త్రూ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ స్థాయిలో ఉన్నప్పుడు దానికి క్రిమినల్ కంప్లైంట్ అయిపోయినట్టు ఇంకొక అడుగు ముంగడు వస్తే శిక్ష కూడా పడదని చెప్పినా కూడా నమ్మాలి మీకు. ఇప్పుడు దీన్ని అసలు ఇట్లాంటి నిజాలను మొత్తం పక్కదో పట్టించాలంటే ఏం చేయాలి, ఒక గాలి మాట గాలి దుమారం పెట్టాలి. అన్నటువంటి వాడు ఇందాక ఒక దాంట్లో కూడా చూసినాను సోషల్ మీడియా మాధ్యమం, బిఎల్ సంతోష్ అంటే తెలుసు కదా మీకు, మొన్న కూడా నెహ్రూ గారు తర్వాత సావర్కర్ గారికి అంత్యక్రియ ఇది మన పార్లమెంట్లో సంతాప సభని నిర్వహించేటటువంటి దానికి వ్యతిరేకించిండు అన్నాడు. ఈ మేధావే, ఈ అపర మేధావే. నెహ్రూ గారు చనిపోయింది ఎప్పుడు, సావర్కర్ చనిపోయింది ఎప్పుడు? ఎవరైనా ముందే చచ్చిపోయిన వ్యక్తి బతుకున్న మీద పార్లమెంట్లో వచ్చి సంతాప సభని అడ్డుకునేటటువంటిది ఉంటుందా? ఒక బిఎల్ సంతోష్ గారికే చరిత్ర లోపలికి పోతే నెహ్రూ గారు ఆత్మ కనిపించినట్టుంది. ఈ మేధావే కదా తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు పోతుంటే సీసీ కెమెరాలో చిక్కినటువంటి చిలిపి దొంగ ఈ బిఎల్ సంతోషే కదా. తీసుకొని బొక్కలే దందామని అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు కలిసి చేసినటువంటి డ్రామాలు మనందరూ తెలుసు కదా. సేమ్ అదే బిఎల్ సంతోష్, ఈ బ్రోకరిజం చేసేటటువంటి బిఎల్ సంతోష్, దొంగతనాలు ఎమ్మెల్యేలను చేసేటటువంటి దొంగ అక్కడ మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని కింద మీద చేసేటటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ఎమ్మెల్యేలు ఎవరు లొంగుతలేరు కాబట్టి ఇట్లాంటి తొండి గేమ్కి పాల్గొన్నారు. ఈ తొండి గేమ్ పాల్పడ్డారు. అరే అట్లయితే ఇట్లయితే ఎవడు ఇంటలేడు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 3 సీట్లలో 2 బీజేపీకి 1 కాంగ్రెస్కి ఉన్నటువంటి స్ట్రెంత్ తోటి వస్తున్న అవకాశం ఉంది. కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితులు రావద్దు అంటే ఎమ్మెల్యేలను ఏదైనా చేద్దామనే ప్రయత్నం చేస్తే ఎవరు బెండ్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఈ తొండి గేమ్కి దారి తీసినటువంటి దుస్థితి. ఇట్లాంటి చరిత్రని ఎరగకుండానే మాట్లాడేటటువంటి చరిత్రహీనులే అంటే ఇక నేను ఎంత మాట అన్నా తక్కువనే అసలు. యాక్చువల్గా గాంధేయవాదంతో క్షేత్రస్థాయిలో తనకుంటున్నటువంటి ఏ అవకాశాలను కూడా వాడుకోకుండా క్షేత్రస్థాయిలో ప్రజల్లో బతుకుతూ ప్రజల యొక్క గలాన్ని, ప్రజల యొక్క సంక్షేమాన్ని మనం అందించాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క అంటే దయనీయమైనటువంటి పరిస్థితులని మనం ఎండగట్టాలి. చట్టాలు అనేటటువంటివి ప్రజలకు పనికొచ్చేటటువంటి ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి మీనాక్షి నటరాజన్ గారిని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మరి రాజ్యసభకి మనం పంపిద్దామనేటటువంటి ఒక ఆలోచన చేస్తే ఆమెని ఆదిలోనే ఆమె గొంతు నొక్కేసేటటువంటి ప్రయత్నం చేశారు. గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం మీరు చేసినప్పటికీ హంతకులైనటువంటి బీజేపీ ఎసంటోడు ఈరోజు తెలంగాణ కాదు యావత్ ప్రపంచానికి కూడా చాటి చెప్పారు. అదే దీనికి నేను 2 రకాలుగా జవాబు చెప్తా. ఒకటి, సబ్జెక్టివ్గా మనం మాట్లాడాలంటే ఎవరైతే ఫిర్యాదు చేసిన వాళ్ళు ఉంటారో ఈ ఫిర్యాదు చేయబడేటువంటి వాళ్ళ మీద వాళ్ళు ఎక్కడో ఏ నామినేషన్స్ వేస్తున్నా ఈరోజు ఏ మెయిల్ పెట్టినా కూడా పోతుంది ఎవరికైనా. అది మెయిల్ మనం తీసుకోవచ్చా తీసుకోవద్దా, అసలు కేసా కాదా అనేటటువంటి చూసుకోవాల్సినటువంటిది అధికారులు. ఇది టెక్నికల్గా జరిగేటటువంటి వ్యవహారం. నేను నీ మీద ఫిర్యాదు ఇచ్చిన, నువ్వు ఇంకొక అడిగిపోయి నామినేషన్ వేస్తున్నావు, ఆ పలానా కేసు ఉందని చెప్పి నేను చెప్తా ఏడిపోయినా కూడాను బేసికల్గా జరుగుతుంది. కానీ బీజేపీ ముందుకు పోయేసేసి లేదు ఇక్కడో లేదో అక్కడ చెప్పిరంట. ఆ చెప్పినోడు ఎవడో మీ వాడు అయి ఉండొచ్చు కదా, మీ వాడో మీ బీటీం అయినటువంటి బీఆర్ఎస్ వాడు అయి ఉండొచ్చు కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ వస్తే మళ్ళీంత బలపడుతుంది, ఎందుకు వచ్చిన పంచాయతీ అని చెప్పి మా కీడు కోరుకునేటటువంటి వాడు మీకు మించినటువంటి పనికిమాలినోడు ఎవడు ఉంటాడు?
ఉంటే బీజేపీ వాడు ఉంటాడు, లేకపోతే ఆ బీ టీం బీఆర్ఎస్ వాడు ఉంటాడు. వీడికేం అందించేటోళ్ళు. నేను అందుకని రెండు జవాబులను, రాజకీయంగా మీరు మాట్లాడితే నేను రాజకీయంగా నేను మాట్లాడతాను. కానీ ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఎక్కడైనా కూడా ఆ యొక్క కన్సర్న్ ఆఫీసర్స్కి మెయిల్ చేసేటటువంటి వెసులుబాటు ఉంటుంది. దానికి ఏదో రాజకీయంలో తీసుకొని వచ్చి రాజకీయ రంగురుద్ది ఇక్కడ నేతలకి ఆపాదించి మాట్లాడాలనంటే మీలాంటి నీచపు రాజకీయాలు. మళ్ళొకసారి కూడా నేను చెప్తా ఉన్నా, ఏ రేవంత్ రెడ్డి గారు అయితే ఈరోజు దక్షిణ భారతదేశంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీని చేస్తున్నటువంటి బలోపేతమైనటువంటి కృషి ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీకి కూడా కనబడ్డది. ఆ యొక్క అనుభవం కలిగింది కాబట్టే మొన్న వేదిక మీద పాపం ఆయన చాలా సౌమ్యంగా పోయేటటువంటి ప్రయత్నం ఆయన చేసిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితులలో రానియొద్దని చెప్పి కంకణం కట్టుకొని బీజేపీ బీఆర్ఎస్లు రెండు కూడా ఈ యొక్క కుట్రలు పన్నుతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ గిట్ట కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఆపకపోతే ఇక్కడి నుంచే బీజేపీ అంతం మొదలవుతుంది. యావత్ భారతదేశానికి మళ్ళా కాంగ్రెస్ పార్టీ పాకుతుంది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తక్కువ అంచనా వేయనికే లేదు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క నైతికతని, రేవంత్ రెడ్డి గారి యొక్క విలువలను దెబ్బతీయడానికి ఇట్లాంటి యొక్క పనికిమాలిన విమర్శలతో వాళ్ళ యొక్క వివేకమైనటువంటి రాజకీయం అని వాళ్ళు అనుకుంటారే తప్ప మీ పనికిమాలలో మీరు ఎంత పనికిమాలలో మీ పనికిమాల రాజకీయం ఎంత దరిద్రంగా ఉంటుందో ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఇట్లాంటివి తెలంగాణ ప్రజలు పట్టించుకునేటటువంటి అవకాశం కూడా లేదు. ప్రజలకు మొత్తం ఈరోజు పట్టించుకుంటున్నటువంటిది నిన్న 9 ఫస్ట్ ఏమో ఇది ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అని 12 సిలిండర్లు ఇస్తాను ఇంత పొడుగు చెప్పిండు. తర్వాత మొన్న దాన్ని 9 సిలిండర్లకు చేసిండు. ఇప్పుడు 4 సిలిండర్లకు తెచ్చిండు. రేపు అది ఉంటుందా ఉడుతుందో కూడా తెలియదు. ప్రజలకు మొత్తం ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరిగిపోతా ఉంది, ఒక పక్క ప్రజాస్వామ్యం కూని అయిపోతా ఉంది. ఇట్లా వ్యవస్థలను వాడుకొని అడ్డగోలుగా రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితులలో దేశ పునర్నిర్మాణం జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా కూర్చొని మమేకమై ఈరోజు భవిష్యత్తు కార్యాచరణ చేస్తుంటే ఇది అడ్డుకునేటటువంటి కుట్ర బీజేపీ బరాబర్ చేస్తుంది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, దొంగల పని చేస్తారు. దేశాన్ని నిర్మించిన చరిత్ర ఉన్న వాళ్ళు దేశ నిర్మాణం పని చేస్తూ ఉంటారు. నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మోడీకి కాదు ఇంకొకరికి కూడా భయపడ్డాడు. బరాబర్ 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 భయపడుతుంది. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఇటీడ బతకనిస్తే ఇది దేశాన్ని మొత్తం బీజేపీని మొత్తం దయించి వేస్తుంది అనేటటువంటిది ఖచ్చితమైన సంకేతము సందేశము వాళ్ళకు ఉంది. ఎవడో భయపెట్టిస్తే భయపడే బాపతి అయితే ఇంతకంటే పెద్దగా అని చెప్పి ఇక్కడ ఏరియాకే జాతిపితనని చెప్పుకున్నటువంటి వాళ్ళే ఇంతకంటే ఎక్కువ భయపెట్టించారు. ఎవడో డ్రోన్లు ఎగిరేస్తే, ఎవడో ఇంకోటి ఏం చేస్తే, ఇంటికి వచ్చి బెడ్రూమ్లోకి చెత్తుకొని పోతే, ఎన్ని చేసినా ఇక్కడ భయపడేటటువంటి రక్తం ఉన్నటువంటి నాయకత్వంలో ఈ రాష్ట్రం నడవట్లేదు. గులాంగిరి చేసేటోళ్ళకి కేంద్ర మంత్రి పదవులు ఉన్నాయేమో, ఆ గులాంగిరికి అయ్యా గులాం అంటారు కానీ రాష్ట్రానికి ₹1 నిధులు తెలియనటువంటి పరిస్థితి ఎట్లుంది.